హలో, నేను మీ డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నాయిసెస్ అరౌండ్ ద నీ. ఎవరైతే మా ఓపీడీలో వస్తారో యూజువల్గా అడిగేది ఏంటంటే, నేను నడుస్తున్నప్పుడు, మెట్లెక్కినప్పుడు, దిగినప్పుడు కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి. వాట్ ఎవర్, మేబీ సమ్ పీపుల్ విల్ సే పాపింగ్ అనొచ్చు, లేదంటే సో కాల్డ్ క్రాక్లింగ్, క్రంచింగ్, క్లిక్కింగ్, గ్రైండింగ్. సో ఇవన్నీ డిఫరెంట్ టర్మినాలజీస్ బీయింగ్ యూజ్ బై మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. సో దానికి మనం ఏమైనా భయభ్రాంతులకు కావాల్సిన అవసరం ఉందా లేదా? సో దేర్ ఆర్ టూ థింగ్స్. నార్మల్గా ఏంటంటే ఫిజియోలాజికల్ క్రాక్లింగ్ సౌండ్స్ అంటారు దీన్ని. సో మన నీ జాయింట్ లోపల చూస్తే ఏంటంటే, మనకి నీ జాయింట్ చూసినప్పుడు ఏంటంటే ఇది తెడవ ఎముక, ఇది కాలు ఎముక, మధ్యలో ఇది వాచర్ లాగా ఉంటుంది, చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది అనమాట. దీని లోపల మనకి ఒక విస్కో ఎలాస్టిక్ సబ్స్టెన్స్, అంటే మనకు ఒక ఫ్లూయిడ్ మాదిరిగా ఒక నూనె లాంటి పదార్థం ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏమన్నా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ అవి బర్స్ట్ అయినప్పుడు కూడా ఆ శబ్దం రావచ్చు. అదే కాకుండా ఏంటంటే మనకి దీని చుట్టూ కూడా కొన్ని బంధకాలు ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇదొక బంధకం, ఇదొక బంధకం, లిగమెంట్స్, టెండాన్స్. సో అవి కూడా ఏంటంటే స్లిప్ అయినప్పుడు కొంచెం స్నాపింగ్ సౌండ్స్ అంటాం అనమాట. దానివల్ల కూడా మనకి ఈ శబ్దాలు రావడము. ఇదే కాకుండా ఏంటంటే కొన్ని ఈ బంధకాలు కూడా హైపర్ మొబిలిటీ, బాగా మూమెంట్ ఉండడం వల్ల కూడా రావచ్చు. సో అన్లెస్ అంటిల్ ఈ శబ్దం గనక దేర్ ఈజ్ అసోసియేటెడ్ పెయిన్ కాంపోనెంట్ ఉంటే మాత్రమే మనం దానికి దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించడం బెటర్ అనమాట. అంటే మోకాల్లో శబ్దం వస్తుంది, దీంతో ఒక నొప్పి ఉంది, లేదంటే వాపు ఉంది, లేదంటే లోపల ఏదో నీరు ఉందని అనిపిస్తుంది అనుకోండి. సో డెఫినెట్గా మీరు ఆ టైంలో డాక్టర్ దగ్గర రావాల్సి వస్తుంది. ఎందుకంటే వాటికి బోలెడు కారణాలు అనమాట. కొన్ని మనకి ఏమైనా లోపల ఏమైనా ఇంజురీ కావడము, లేదంటే ఈ గుజ్జు అరుగుదల వల్ల కావచ్చు, ఏదైతే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటామో దానివల్ల కావచ్చు, ఏదైనా మినిస్కస్ స్టేర్ వల్ల కూడా మనకి ఈ శబ్దాలు రావచ్చు. సో ఎనీ సౌండ్ అరౌండ్ ద నీ జాయింట్ ఆర్ ఎనీ జాయింట్, ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ పెయిన్, డెఫినెట్లీ మీ దగ్గరున్న ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించడం మేలు. బట్ కొన్ని సందర్భాలలో ఏంటంటే వాళ్ళకి అరుగుదల ఉన్నప్పటికీ పెయిన్ ఉండకపోవచ్చు. సో ఈవెన్ కొంతమంది వస్తారు మా దగ్గరికి, స్టేజ్ 3, స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. వేరే విషయంలో మేము ఏదో ఎక్స్రే తీస్తే ముఖాలు మొత్తం అరిగిపోయి ఉంటుంది, బట్ పేషెంట్కి ఏ విధంగా కూడా కొద్దిగా కూడా నొప్పి ఉండదు, వాళ్ళకు కూడా శబ్దం వస్తుంది. సో అసంటి వాళ్ళకి ఏంటంటే మేము వార్న్ చేస్తాం, డెఫినెట్గా ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో, గుజ్జు ఫర్దర్గా అరగకుండా ఉండడానికి ఆ ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. లేదంటే వాళ్ళు డెఫినెట్గా వన్ డే ఆర్ అదర్ డే దే విల్ ల్యాండ్ ఇన్ అగైన్ పెయిన్. సో టూ కాంపోనెంట్స్: sounds without pain, nothing to worry. Sounds with pain or knee swelling, definitely there is a concern. You have to go to your nearby orthopedician. This is what I want to convey. Please do subscribe to Panisha Spine Pain Ortho Center. Thank you.